వారణాసి ఓ అద్భుతమైన ప్రదేశం. అయితే వారణాసి ఎక్కడుంది? అసలు వారణాసిలో సందర్శించాల్సిన రహస్య ప్రదేశాలు ఏంటనేది ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. వారణాసి ఒక అద్భుతమైన నగరం. అనేక పరిమాణాలు ఈ పవిత్ర నగరాన్ని ఒకే దారంలో బంధిస్తాయి. మీరు మోక్షాన్ని కోరుకునే వారిలా లేదా గంగా నది ప్రశాంతతలో విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారా? వారణాసిలో సందర్శించాల్సిన ప్రదేశాలు మిమ్మల్ని రహస్య దేశాలకు తీసుకెళ్తాయి. ఈ ప్రదేశాలు మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ప్రత్యేకమైన కథనాన్ని కలిగి ఉంటాయి. అయితే వివిధ పేర్లతో నగరాన్ని పిలుస్తూ ఉంటారు. వారణాసి ఒక నగరం అయినప్పటికీ దాని అద్భుతమైన మరియు చారిత్రక గతం కారణంగా ఈ నగరానికి అనేక పేర్లైతే ఉన్నాయి. వారణాసికి 6 రకాల పేర్లైతే ఉన్నాయి. అందుకే వారణాసికి ఉన్న వివిధ పేర్లు ఏమిటి, లేదా వారణాసికి ఎన్ని పేర్లున్నాయి చూద్దామా? కాశీ, ఇది ఈ పవిత్ర నగరం యొక్క పురాతన పేరు. సంస్కృతంలో దీని అర్థం మెరుస్తున్నది అని, అంటే శివుని భూమి అని అర్థం. శివుని త్రిశూలాన్ని ఆధారం చేసుకున్న నగరం అని అర్థం. వారణాసి అంటే ఈ నగరం 2 నదుల మధ్య ఉంది అని అర్థం, అంటే వరుణ మరియు అస్సి. బనారస్, ఇది సంగీతం అనే విభిన్న కోణాన్ని విప్పుతుంది. ఈ నగరం యొక్క గాలిలో సంగీతం ప్రవహిస్తుంది అని అర్థం. అయితే మీరు వారణాసిలో సందర్శించాల్సిన ప్రదేశాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు దాని పురాతన పేర్లతో పరిచయం ఉంటేనే అది మీకు సహాయపడుతుంది. అవిముక్త అంటే మహాదేవుడు ఎప్పుడు ఉండే ప్రదేశం అని అర్థం. ఆనందవన, ఇది ఆనందాన్ని పొందే ప్రదేశాన్ని సూచిస్తుంది అని అర్థం. రుద్రవాస అంటే శివుడు ఈ నగరాన్ని ఎల్లవేళలా కాపాడతాడు అని అర్థం. మహాశ్మశాన అంటే తన భౌతిక శరీరాన్ని ఇక్కడ వదిలి ముక్తిని పొందేవాడు అని అర్థం. వారణాసిలో సందర్శించాల్సిన ప్రదేశాలు. వారణాసి చరిత్ర మరియు సాంప్రదాయం యొక్క ఏకైక సమ్మేళనంతో పాత మధ్యయుగ శోభను కలిగి ఉంది. కాశీ విశ్వనాథ దేవాలయం వంటి ప్రముఖ ఆలయాలకు ప్రసిద్ధి చెందినప్పటికీ వారణాసిలో అనేక అద్భుతమైన ప్రదేశాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్, నాదర్ ఘాట్. మీ ప్రేమ జీవితాన్ని కాపాడుకోండి, స్నానం చేయవద్దు. వారణాసి ఘాట్లు మరణాంతర జీవితానికి సంబంధించినవి. పుట్టుక కోసం ప్రార్థనలు మరియు అద్భుతమైన మరణాంతర జీవితం కోసం ప్రార్థనలు ఉంటాయి. వారణాసిలో 84 ఘాట్లు ఉన్నాయి. వీటిలో ఒకటి నాదర్ ఘాట్. అనేక ఇతిహాసాలు మరియు పురాణాలు ఈ ఘాట్తో ముడిపడి ఉన్నాయి. గ్రంథం ప్రకారం ఈ ఘాట్పై స్నానం చేయడం వల్ల మీ సంబంధం చెడిపోతుంది. జంటలు లేదా ప్రేమికులు ఇక్కడ స్నానం చేస్తే వారి మధ్య విభేదాలు పెరుగుతాయి. చివరికి వారి సంబంధం విచ్ఛిన్నమవుతుంది. కానీ అలాంటి నమ్మకానికి కారణం ఏమిటి? నాదర్ ఘాట్ బ్రహ్మచారి మరియు నాదర్ మహర్షికి చెందినది. అందువల్ల జంట లేదా ప్రేమికులు ఈ ఘాట్లో స్నానం చేసినప్పుడు వారి పవిత్ర ఋషికి అగౌరవంగా ఉంటారు. ఫలితంగా నాదర్ ముని వారిని విడిపోవడానికి శపిస్తాడు. సెకండ్ వన్, వారణాసిలోని లోలాక్ కుండ్. నమ్మకమా లేక అద్భుతమా? వారణాసి మిస్టరీలతో నిండిన నగరం. ఈ క్రమంలో ఒకటి లోలాక్ కుండ్ పేరు తెలిసిందే. ఇది నీటి సరఫరా మాధ్యమం తెలియని చిన్న చెరువు. అవును, నీటి సరఫరా మూలం వర్షపు నీరు లేదా కొంత నది కాదు. ఈ కుండుకు పాతాళలోక నుండి నీరు వస్తుందని ఒక నమ్మకం. స్కంద పురాణంలోని కాశీ అఖండంలో లోలార్క్ కుండ్ ఆలయం వారణాసికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది వరుస దశలతో 50 అడుగుల లోతులో ఉంది. ప్రతి సంవత్సరం లోలార్క్ షష్ఠి నాడు చాలా మంది భక్తులు పవిత్ర జలాల్లో స్నానం చేయడానికి మరియు లోలార్కేశ్వర్ మహాదేవ్కు ప్రార్థనలు చేయడానికి తరలివస్తారు. సూర్యకుండ్ అని ప్రసిద్ధి చెందిన ఈ చెరువులోకి శుక్లపక్షంలోని భాద్రపద నాడు ప్రక్కనే ఉన్న కొలను నుండి నీరు వస్తుంది. సూర్యకిరణాలు నీటిపై పడినప్పుడు ప్రసవ యోగం ఏర్పడుతుందనేది గట్టి నమ్మకం. ఈ సమయంలో స్నానం చేసిన స్త్రీలకు సంతానం కలుగుతుంది. ఈ విధంగా మహిళలు తల్లులుగా మరియు తమ పిల్లలను రక్షించుకోవడానికి ఈ కుండ్లో స్నానం చేస్తారు. విముక్తి కోసం సెయింట్స్ బాత్ సాంప్రదాయం ఏంటంటే జంటలు మరియు
తమ దుస్తులను కొలను దగ్గర విడిచిపెట్టి తమకు నచ్చిన ఒక పండు లేదా కూరగాయలను బలి ఇస్తానని ప్రమాణం చేయాలి. మీరు ఇక్కడ లోలార్క్ కుండ్ గురించి మరింత చదవచ్చు. థర్డ్ వన్, క్రిమ్కుండ్ వారణాసి. క్రిమ్కుండ్ బాబా కినారం ఆశ్రమంలోని అఘోర్ పీఠం యొక్క తపోభూమి. ప్రధాన ద్వారం వద్ద ఉన్న 2 స్తంభాలపై 3 ముండ్ అభేద చిహ్నాలు ఉన్నాయి. ఇవి త్రిశూల బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులను సూచిస్తాయి. ప్రజలు ధుని యొక్క బూడిద నుండి ప్రసాదాన్ని పొందుతారు. ఈ కొలనులో స్నానం చేసిన బట్టలు తిరిగి వదిలివేయడం వల్ల మీ జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయని ప్రజలు నమ్ముతారు. ఇబ్బందులను అధిగమించడానికి ప్రజలు 5 ఆదివారాలు మరియు మంగళవారాలు స్నానం చేయాలి. తర్వాత ప్రతిసారి బాబా కినారం సమాధికి 3 సార్లు ప్రదక్షిణలు చేసి ధుని ప్రసాదాన్ని తీసుకోవాలి. ఫోర్త్ వన్, ధన్వంతరి కూప్. మృత్యుంజయ్ మహాదేవ్ మందిర్ క్యాంపస్లో ధన్వంతరి కూప్ ఉంది. ఈ కూప్ నీటిలో ఔషధ మూలికలు ఉన్నాయని మరియు వ్యాధులను నయం చేస్తాయని నమ్మకం. ఈ నీటికి సంబంధించిన ఒక అద్భుతం ఏంటంటే 8 ఘాట్లు 8 విభిన్న రుచులను కలిగి ఉంటాయి. వైద్య ధన్వంతరి ఈ కూపంలో చాలా సంవత్సరాలు తపస్సు చేసింది. ఆయన ధాన్యం వల్ల 45 రోజుల పాటు నిరంతరం నీరు తాగితే రోగాలు నయమవుతాయట. 6th వన్, చంద్రకూప్ వారణాసి. జీవితానికి అద్దం. సిద్ధేశ్వరి మాతా మందిర్ క్యాంపస్లో చంద్రకూప్ ఉంది. ఇది మహాసహంషన్ మరియు గంగను కలిపే రహస్యమైన సొరంగం కాబట్టి ఇందులో గంగా నది నీరు ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ కూప్ నీటిలో మీ సిల్వౌట్ను చూడగలిగితే మీరు సుదీర్ఘ జీవితాన్ని కలిగి ఉంటారని అర్థం. మీరు మీ నీడను కనుగొనలేకపోతే మీరు మరణం సమీపంలో ఉందని అర్థం. ఇంకా ఈ కూప్ నుండి నీరు త్రాగడం ద్వారా ఒక వ్యక్తి మానసిక ప్రశాంతతను మరియు ఆలోచనలలో స్పష్టతను పొందుతాడు అని అర్థం. అయితే కాకుండా మీ జాతకంలో చంద్రుని మరియు సమస్యలు ఉంటే మీరు చంద్రేశ్వర్ మహాదేవ్ మందిర్లో ప్రార్థన చేయడం ద్వారా ఉపశమనం పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.